ఇవాళ ఏంటంటే రిలీజ్ అయింది కదండి కన్నప్ప. అంటే మోహన్ బాబు గారు వాళ్ళ పిల్లాడు సో తీసిన సినిమా రిలీజ్ అయింది. ఏంటో పెద్దవాళ్ళం కాబట్టి ఈ సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ దాని గురించి కన్నప్ప అనేటప్పటికే మనకు కొంచెం ఏదో ఇంట్రెస్ట్గా బాగుంటుంది, ఏదో భక్తి రసమైన సినిమా అని ఆ ఉద్దేశంతో వెళ్ళాము. పర్వాలేదనుకోండి సినిమా. కానీ ఇంటర్వెల్ దాకా చాలా హింసాత్మకంగా చూపించారు. అంటే ఇప్పటి కాలం వాళ్ళకి ఒకవేళ నచ్చచ్చు అది. ఈ కాలాన్ని బట్టి తీసి ఉండొచ్చు. కానీ చాలా మటుకు అంత హింసగా తీసే భక్తి సినిమా అయినప్పుడు అంత హింస చూడపాల్సిన అవసరం లేదు. ఇంటర్వెల్ దాకా ఆ కోయవాళ్ళు చాలా హింసగా చాలా క్రూరంగా చూపించారు. కొంచెం సాత్వికంగా ఉంటే కొంచెం బాగుండేది. అంత క్రూరం ఈ కాలం వాళ్ళ మెంటాలిటీ మరి ఆ పరిస్థితులు అటువంటివి కాబట్టి అంత క్రూరంగా చూపించారు. అది నాకు కొంచెం మనసుకు కొంచెం కష్టం అనిపించింది. ఇంత క్రూరంగా ఉండేవిటా స్టార్టింగ్ అని. తర్వాత పర్వాలేదు. అంటే మొత్తం మీద మొదట ఒక పాటలోనే కాళహస్తి మహత్య గురించి చూపించేశారు అనుకోండి. కాళహస్తి అసలు ఏమిటి, పాము, ఏనుగు, సాలీడ అవి రావటం అని ఒక పాటలో మనకు అర్థమైతే చెప్పేశారు. ముందేనే స్టార్టింగే చెప్పేశారు వాళ్ళు. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే ప్రభాస్ వచ్చాడు. ప్రభాస్ ఏంటంటే అతనికి పెద్ద యాక్షను ఏం లేదు, ఓన్లీ డైలాగ్ డెలివరీ మట్టుకే ఉంది ఆయనకి. అది పెద్ద యాక్షన్గా లేదు. డైలాగ్ డెలివరీ అంత ఆయన ఉన్నంత వరకు చాలా బాగానే చేశాడు, బాగానే ఉంది. కొంచెం అప్పటి నుంచి కొంచెం సాత్వికం వచ్చింది, సాత్వికంగా బాగుంది. శివుడు అంటారా, శివుడే ఉందిలేండి. జంటలు హిందీ వాడిని పెట్టారు, ఏదో డైలాగులు చెప్పారు, పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాడు. శివుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పార్వతి బాగా వాళ్ళ యాక్షన్ పెద్ద ఎక్కువ లేదు, డైలాగ్ డెలివరీ బాగానే ఉంది. సరే ఏంటంటే ప్రభాస్ బాగానే చేశారు. మోహన్ బాబు గారు అంటే ఆయన మామూలు యాక్షన్, ఆయన ఎప్పుడు చేసే యాక్షనే అయింది. విచిత్రంగా కొత్త ఏమీ లేదు. ఆ యాక్షన్ ఆయన పద్ధతిలో ఆయన చేసుకున్నాడు ఆయన అది. కానీ మంచి అతను విష్ణు మటుకు ఏంటంటే అతని మొహంలో కొంచెం సాత్వికత తక్కువగా ఉందండి. సాత్వికత తక్కువగా ఉంది. పాపం చెయ్యాలని ప్రయత్నం చేశారు, వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ సాత్విక మొత్తం మీద కథ అంతా కూడా ఎటువంటి పరిస్థితులు ఈ కాలాన్ని బట్టి మొత్తం కథను మటుకు తీసుకొచ్చారు. ఉన్న కథ, అసలు జరిగే కథ, కన్నప్ప విషయాలు అన్నీ బాగా తెచ్చేశారు. ఆ పాము, ఆ ఏడుగు చూపించడం అంత వెరైటీగా చూపించారనుకోండి. కానీ మొత్తం మీద కథను బాగానే తీసుకొచ్చారు, ఇంట్రెస్ట్గానే ఉంది. చివరికి కూడా పర్వాలేదు. కానీ ఎటొచ్చి ఏంటంటే మా యాక్షన్లలో సాత్వికం తక్కువగా ఉంది. అది సాత్వికం చూపించలేకపోయినారు మనకు. మా భక్తి అది మనకు చూపించడం మాకు అనిపించలే అట్ట. అంత భక్తి మనసుకి హత్తుకునేట్టు భక్తి రసంగా లేదు. కానీ పర్వాలేదు, కథ పాయింట్ కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశారు, బాగానే తీశారు, బాగానే ఉంది, బాగానే చూసారు.